జరగనున్న మహా కుంభమేళాకు తరలివచ్చే కోట్లాది మంది యాత్రికుల కోసం యూపీ ప్రభుత్వం అనేక రకాల ఏర్పాట్లు చేస్తోంది. గతంలో కంటే భిన్నంగా ఈసారి మహా కుంభమేళాలో సరికొత్త టెక్నాలజీని వినియోగిస్తుంది యూపీ సర్కార్. ఓవైపు మహా కుంభమేళా ఏర్పాట్లు చివరి దశకు చేరాయంటూ ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు భద్రతా ఏర్పాట్లలో అలసత్వం వహిస్తున్నారంటూ యూపీ ప్రభుత్వంపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కొనసాగనున్న మహా కుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తారని అంచనాలున్నాయి. అతిపెద్ద హిందూ సమ్మేళనమైన మహా కుంభమేళాకు ఈసారి దాదాపు 40 నుంచి 45 కోట్ల మంది వస్తారని అంచనా. గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించడానికి ప్రయాగ్రాజ్కి దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో జనం వస్తుంటారు. ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మహా కుంభమేళా కొనసాగనుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు కోట్లాది మంది యాత్రికులు ప్రయాగరాజ్కు చేరుకుంటారు. మహా కుంభమేళాకు వచ్చే యాత్రికుల కోసం యూపీ ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళాకు వచ్చే వారికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు యోగి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ కుంభమేళా సమయంలో లక్షలాదిగా అఘోరీలు ప్రయాగరాజ్కు చేరుకుంటారు. అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలివస్తారు. ఈసారి యోగి ప్రభుత్వం ఏఐ కెమెరాలతో పాటు అనేక ఇతర సాంకేతికతలను కుంభమేళాలో ఉపయోగిస్తోంది. తద్వారా మహా కుంభమేళాకు వచ్చే ప్రతి భక్తుడిని లెక్కించి వారిని ట్రాక్ చేయవచ్చు. ఘాట్కు వచ్చే భక్తులపై పూర్తి దృష్టి ఉంటుంది. మహా కుంభమేళా అనేక పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనుందని అధికారులు భావిస్తున్నారు. చెత్త నిర్వహణ అనేది ఒక ముఖ్యమైన సమస్య. నీటి కాలుష్యం మరొక ప్రధాన ఆందోళనగా మారింది. ముఖ్యంగా నదులలోకి చేరే వ్యర్థాలు, కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరుగుతుంది. మరోవైపు భారీ ట్రాఫిక్, డీజిల్ జనరేటర్ల వాడకం, నైవేద్యాలను కాల్చడం వంటి వాయు కాలుష్యం తీవ్రమవుతుంది. మహా కుంభమేళాలో తాత్కాలిక మౌలిక సదుపాయాలు, శిబిరాలు నిర్మించడం వల్ల అటవీ నిర్మూలన జరుగుతోంది. లౌడ్ స్పీకర్ల నుండి వచ్చే శబ్ద కాలుష్యం మానవ ఆరోగ్యం, స్థానిక వన్యప్రాణులను కూడా ప్రభావితం చేస్తుంది. వ్యర్థాలను వేరు చేయడం, పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించడం, బయోడిగ్రేడబుల్ పదార్థాల వాడకంతో సహా ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మురుగునీటి శుద్ధి కర్మాగారాలు, స్థిరమైన నీటి నిర్వహణ వంటి కార్యక్రమాలు నదుల కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. మహా కుంభమేళాకు సమయం దగ్గర పడుతోంది. అయినప్పటికీ అధికారుల సమన్వయ లోపం వల్ల భద్రతాపరమైన ఏర్పాట్లు ఆలస్యమవుతున్నాయని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. బీజేపీ నేతలు డబ్బు సంపాదించడంలో, ఎన్నికల ప్రణాళికల్లో బిజీగా ఉండి మహా కుంభమేళాకు జరుగుతున్న ఏర్పాట్లలో పాల్గొనలేకపోతున్నారని అఖిలేష్ విమర్శించారు. కుంభమేళాకు సమయం సమీపిస్తున్నా భక్తుల భద్రతకు సరైన సౌకర్యాలు కల్పించడంలో అలసత్వం వహిస్తున్నారని అఖిలేష్ ఆరోపించారు. మహా కుంభమేళాను నిర్వహించడం రాకపోతే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సహాయం చేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని అఖిలేష్ చురకలంటించారు. ప్రపంచ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు వచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళాను యూపీ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించాలని తాము కోరుకుంటున్నామన్నారు అఖిలేష్ యాదవ్. మహాదాని పరిపాలకుడు హర్షవర్ధనుడి విగ్రహం తొలగించడంలో ఆతృత ప్రదర్శించిన యూపీ ప్రభుత్వం ఇప్పుడు మాత్రం కుంభమేళా ఏర్పాట్లలో అదే వేగాన్ని ఎందుకు కనబరచడం లేదని అఖిలేష్ విమర్శించారు. మొత్తంగా ఓవైపు మహా కుంభమేళా కోసం అధికారులు ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేస్తుండగా, మరోవైపు అఖిలేష్ యాదవ్ మాత్రం మహా కుంభమేళా ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహా కుంభమేళాలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి యోగి ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని, వారికి నిర్వహించడం రాకపోతే తమ పార్టీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.